చేయొద్దు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేటువంటి లాభాలంతా వచ్చి నేను కూర్చోబెట్టి మొత్తం లెక్కలు తీశాను. ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే రాయితీ రాష్ట్రానికి కట్టాలి. ఆక్షన్లో మీరు పాటలు ఆడితే షేర్లో ఉన్నటువంటి రెవెన్యూ ఏజెన్సీ కూడా అది రాష్ట్రానికి కట్టాలి. రాష్ట్రం ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రమే. ఈ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలోనే. సింగరేణి ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రంలోనే. ఏం జరిగినా సింగరేణికి ఇటు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని రానియకుండా మీకు కావాల్సినటువంటి తాబేదారులకి, మీకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులకి అది పొందడం కోసం చాలా తెలివిగా సింగరేణిని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేకుండా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకి ఆ కోల్ బ్లాక్స్ వచ్చేటట్టుగా చేసిన దుర్మార్గమైన కార్యక్రమం మీరు కాదా చేసిందని నేను లెక్కలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్న తేదీలతో సహా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కోయగూడెం బ్లాక్ 3 రిజర్వ్స్ దాదాపు 14 సంవత్సరాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి రిజర్వ్ చూస్తే 67.2 మిలియన్స్ కోలందులో ఉంది. మొత్తంగా కోలు 14 సంవత్సరాలు తీస్తే మనకు వచ్చేటువంటి ఆదాయం రావాల్సినటువంటి ఆదాయం కోల్పోయి దాదాపు 9,746 కోట్ల రూపాయలు సింగరేణికి వచ్చేటువంటి లాభాన్ని కోల్పోయాం. మొత్తంగా తీస్తే 29,106 కోట్ల రూపాయలు ఒక్క కోయగూడెం బ్లాక్ లోనే సింగరేణికి రావాల్సినటువంటి కోల్పోతులు సంబంధించిన దాన్ని కోల్పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అది నలిగిపోతా ఉంది. ఒక్క కోల్ బ్లాక్ లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసుకోవడం వల్ల సంస్థ ప్రొడ్యూస్ చేసేటువంటి 67 మిలియన్స్ కోల్ బ్లాక్ లేకుండా కోల్ రాకుండా పోయింది. 29,106 కోట్ల రూపాయలు ఉత్పత్తి విలువ కలిగినటువంటి బొగ్గు సింగరేణి కోల్పోయింది. తద్వారా వ్యాపారంలో దాదాపు 19,340 కోట్ల రూపాయల లాభాన్ని. ఇది మీరు సింగరేణి చేసినటువంటి ద్రోహం, అన్యాయం. ఎవరు కట్టబెట్టారని? ఒక ప్రైవేట్ వ్యక్తి. వారి మూలాలు ఎక్కడైనా ఎత్తితే ఆ మూలాలు ఎక్కడ పోయి అవుతున్నాయో లెక్కలతో సహా నేను చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇక రెండోది సత్తుపల్లి బ్లాక్ 3. సత్తుపల్లి బ్లాక్ 6 ఉన్నటువంటి బ్లాక్ 3ని మీరు ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయకపోవడం దాదాపు 8 సంవత్సరాల నుంచి కోల్ బ్లాక్ మైండ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ కోల్ బ్లాక్ 32 మిలియన్ టన్స్ అందుబాటులో ఉన్నటువంటి కోల్ని ఈరోజు సింగరేణి కావాల్సి వస్తుంది. రెవెన్యూ లాస్ ప్రొడక్షన్ లేకపోతే బట్టి 10,032 కోట్ల రూపాయలు సింగరేణి కోల్పోయింది. మొత్తంగా దీని వ్యవస్థ మొత్తంగా చూస్తే వచ్చేటువంటి లాభం 2,624 కోట్ల రూపాయలు సింగరేణి నష్టపోయింది. ఇంత పెద్ద ఎత్తున 2 బ్లాకుల ద్వారా సింగరేణి నష్టపోయే స్థాయిలో ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా సింగరేణికి రాకుండా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయేటట్టు ఆ బ్లాకులు చేసి వాళ్ళకు చెప్తే తీసుకున్న వ్యక్తులు ఎవరు కూడా అక్కడ కోళ్ళు మైండ్ చేసే పరిస్థితులు లేదు. సింగరేణి కాదని ఎందుకంటే దానికి ఆన్సర్ ఉంది, వాళ్ళకి స్థలం లేదు. దానికి అలాంటి ప్రభుత్వం సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి చెందేటట్టుగా చేసింది. మేము వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కలిసి మీ కండిషన్ ప్రకారం ఆప్షన్ చేసుకున్నటువంటి వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు, టైం కూడా అయిపోయింది, తిరిగి సింగరేణికి కేటాయించండి అని చెప్పి రాతపూర్వకంగా నేను కదా మిమ్మల్ని కలిసి 2 బ్లాక్లు సింగరేణికి ఇవ్వని చెప్పి అడిగింది. మరి ఇంతవరకు కూడా ఆ బ్లాక్లు సింగరేణికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోల్ మంత్రిగా మీరు ఈరోజు కేంద్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఇది కేవలం టీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం కలిసిపోయి మమేకమై అంతిమంగా ఈ ఇద్దరు సింగరేణి మీద కుట్ర చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సంస్థని వ్యవస్థని ఒక కుట్రపూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు చెందకుండా ప్రైవేటు వ్యక్తులకి ప్రారంభం చేయాలనేటువంటి కుట్ర చేస్తా ఉంటే ఆ కుట్రని అడ్డుపడి ఆపుతున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా ప్రభుత్వం పైన మీరిద్దరు కలిసి తప్పుడు ఆరోపణ చేస్తా ఉంటే ఆ ఆరోపణలు చేసిన వ్యక్తిగా ఈరోజు నేను వాస్తవాలు ఈరోజు మీ ముందు పెట్టాను. దొంగే దొంగ అని అరుచుకుంటూ ఈ ఇద్దరు కలిసి నాటకం ఆడుతా ఉంటే ఈ ప్రజాప్రభుత్వం చూసి ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. తప్పనిసరిగా సింగరేణి ఆస్తుల్ని వ్యవస్థల్ని వనరుల్ని సింగరేణి కాంగ్రెస్ కే నిలబడి ఉండేటట్టుగా నిటారుగా నిలబడి కొట్లాడి వాటిని కాపాడటం తప్ప మీ కుట్రలో సింగరేణి బలైన పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితి ఇవ్వమని హరీష్ రావుకి కిషన్ రెడ్డి గురించి చెప్తా అయ్యా హరీష్ రావు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఒక రోజు అబద్ధాలు చెప్తాం, 2 రోజులు అబద్ధాలు చెప్తాం, 3 రోజులు అబద్ధాలు చెప్తాం, 4వ రోజు ప్రజలు పెద్ద ఎన్ని సంవత్సరాలు అబద్ధాలు చెప్తూ ఇంకా వార్తల్లో ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఇది సరైనది కాదు. తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒకటా రెండా కోర్లు అన్యాయం చేస్తారు సింగరేణి కాంగ్రెస్. సింగరేణి కాంగ్రెస్ పక్కన ఉన్న గోదావరి నదిని అన్యాయం చేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణంగా చేయబడిన ప్రాజెక్టు కడితే దానివల్ల ఈ ప్రాంత ప్రజలంతా లాభపడతారు. ఆడ కట్టకూడదు, ఢిల్లీ తీసుకొచ్చి ఇంకా 100 మీటర్లు కింద కడదాం, 35,000 కోట్లు అయ్యేదాన్ని 1,25,000 కోట్లకి పెంచుకుందాం, దోపిడీ చేద్దాం. ఆ గోదావరి నదిని అన్యాయం చేస్తారు. ఇవాళ కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం మెయింటెనెన్స్ ఏమైందో మీరే చూస్తున్నారు. ఏం రోజులు పెట్టారు మీరు? సింగరేణి కోల్ బ్లాక్స్ వదిలిపెట్టరు, గోదావరి నదిని వదిలిపెట్టరు. ఏది దొరికితే దాన్ని అక్కడ వరకు దోపిడీ చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చివరికి ఏ స్థాయి తీసుకొచ్చారంటే ప్రతి నెల ఇవాళ కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికి కేసీఆర్ అప్పుల్ని ప్రతి నెల 7,000 కోట్లు బ్యాంకులు కట్టే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొస్తుంది. సంవత్సరానికి 74 నుంచి 77,000 కోట్లు కేసీఆర్ అప్పులు కట్టడానికే సరిపోతా ఉంది. ఈ కేసీఆర్ అప్పులు రాష్ట్రానికి పెద్ద గుదిబండలాగా తయారై